గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్లీ నిన్నకంటే రేపు ప్రశాంతంగా ఉంటాం. నిన్నైతే బైక్ గడగాల్సిందవన్నీ ఉండే. ఈరోజు అయితే ఏం లేవు. యాక్చువల్లీ టిఫిన్ అయితే అవుతుంది. లేట్గా లేచిన 12 అవుతుంది. అంటే వ్లాగ్ అప్లోడ్ చేసేవాడికి లేట్ అయింది అనుకోండి. రొట్టె వేస్తారు. యాక్చువల్లీ రొట్టె ఉంటుంది, రొట్టెలోకి నెయ్యి వేసుకొని తినాలి. ఏం మా టేస్ట్ ఉంటుందా, నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే ఉంటుంది. మస్తు చేస్తుంది మమ్మీ అయితే రొట్టెలు అయితే. చలో ఇప్పుడైతే రొట్టె అవుతుంది. రొట్టెలు అయిపోయినాక ఆడ కూర్చొని తిందాం అంతే. మొన్న అయితే ఇంట్లో గులాబ్ జామున్ చేసిండే, దాని డబ్బా ఫుల్ ఉండే, అప్పుడే అయిపోయినాయి. నేను ఒక్క రోజుకి నేను అయిపోయినాయి. అది ఎట్లా అయిపోయినాయి ఏంటో. ఎట్లా అయిపోయినాయి మమ్మీ? అందరూ తింటున్నారు, అన్ని గనం అయిపోయినాయి మమ్మీ. ఈడు దాకుంటే తెలుసా, ఈడు దాకుంటే యాక్చువల్లీ నేను మ్యాగీ ఒకటి వచ్చిండు. వాడు ఒక్కడే తిన్నాడు. అయినా అన్ని గనం అయిపోయినాయి. టేస్ట్ ఉంటే తింటారు బయటలో. ఫైనల్ టిఫిన్ అయితే వచ్చింది, మంచి రోస్ట్గా, దానిపైన నెయ్యి. ఇక్కడ వచ్చి లదాఖ్ సిరీస్ మళ్ళీ చూస్తున్నా, అంటే చూస్తుంటాను అనుకోండి. టీవీలో ఉంటే లదాఖ్ సిరీస్ చూస్తున్నాను టీవీలో. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మధ్యాహ్నంకి లంచ్ అయితే ప్రిపేర్ అవుతుంది, అంటే అన్నం అవుతుంది. ఇంకా కూర ఏమవుతుందో మనకు తెలీదు. పొద్దున్న టిఫిన్ సెట్ చేసిందే మొత్తం అట్లే ఉంది. ఇప్పుడైతే లదాఖ్ సిరీస్ కంప్లీట్ చేద్దాం. ఎంతో అంత కంప్లీట్ అయితే చేద్దాం. ఒక 3-4 వీడియోలను చూద్దాం. ఏం చేసేది ఈరోజు, ఏం చేసేది ఏం లేదు, ఇంట్లో రెస్ట్ తీసుకోవడమే కాబట్టి ఒక 3-4 వీడియోలను చూద్దాం. పొద్దున కూర్చోవాల్సిన ఎండలో మధ్యాహ్నం కూర్చున్నా. ఇంట్లో ఏం చేయాలి బాయ్, బోర్ కొడుతుంది. ఇంట్లో కూర్చొని అందులో బయట వచ్చి రిలాక్స్గా ఒక పీస్ఫుల్ మైండ్గా ఫ్రంట్కి కూర్చున్న బిల్డింగ్ అట్లా చూస్తూ ఉన్నా. ఆ బిల్డింగ్ ఉంది కదా, అట్లా చూస్తూ ఉన్నా. ఏమంచునో సౌండ్ వచ్చిందా? అమ్మా సౌండ్ వచ్చింది రాజును. కింద బోర్ కొడుతుందని మిద్ది పైకి అయితే వచ్చిన. ఇంకేం చేద్దాం, కింద బోర్ కొడుతుంది. అందుకని కొంచెం సేపు మిద్ది పైన ఉండేసి పోదాం అనుకున్నా. యాక్చువల్లీ పైన అయితే వేస్తురా ఇంటిది. బా ప్రతి ఒక్కరి ఈ టైంలో అయితే ఇల్లులు కడుతురు. ఆడేమో సిట్రటైలు కడుతురు. కానీ ఎప్పుడైనా ఒక కోరిక బా, అట్లాంటి పెద్ద ఇళ్ళల్లో మమ్మీ డాడీని బాల్కనీలో కూర్చోబెట్టి నైట్లో మాట్లాడుకుంటూ ఉంటుండే. బా ఏమని అంటుందా, అదొక గోల్ లాంటిది నాకు. ఒక మంచి ఇల్లు అని అట్లాంటిది పెద్దయినాక మంచి కూర్చోబెట్టాలి మమ్మీ డాడీని ఇద్దరిని కూర్చోబెట్టాలి. అది ఎన్నేళ్ళైనా పర్వాలే కానీ కూర్చోబెట్టాలి. ఆ రోజు నేను వ్లాగ్ చేయాలి. రియల్ అచీవ్మెంట్ ఏం తెలుసా, మన మమ్మీ డాడీకి మనం వాళ్ళ ముందర సంతోషంగా ఉండాలి. వాళ్ళు ఎందుకంటే ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళ ముందర సంతోషంగా ఉంటే వాళ్ళకైతే రియల్ అచీవ్మెంట్. అంటే బాధని చూస్తారు, సంతోషాన్ని చూస్తారు. అట్లయితేనే కదా పేరెంట్స్ అవుతారు. కానీ అట్లాంటి మంచి బాల్కనీలో కూర్చోబెట్టి ఛాయ్ తాగుతుంటే ఏమన్నా ఉంటుందా ఫీలింగు. మంచిగా ముందర వెహికల్స్ పోతుంటే ఆహాహా క్రేజీ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక్కరోజు లైఫ్ టైంలో ఒక్కసారన్నా. అట్లాంటి పెద్ద ఇల్లుల్లో తీసుకొని ఫ్లాట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. ఎంత పైసలు సంపాదించినా కానీ మమ్మీ డాడీకి వాళ్ళు మనం కూర్చుంటారు. వాళ్ళ పైసలు చూడరు కానీ మన సంతోషాన్ని చూస్తారు అంతే వాళ్ళు. ఇప్పుడైతే కిందకైతే వెళ్దాం. టైం అయితే 3 అయితే అవుతుంది. ఇంకా తినేసి డాడీని వదలని కాల్స్ ఉంటుంది కాబట్టి షాప్ కాడికి, బస్ స్టాప్ కాడికి ఫస్ట్ లంచ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు వెళ్ళి ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు లంచ్కి అయితే కూర్చుందాం అనుకున్నాం. పెరుగు అయితే అయిపోయింది ఇంట్లో. పక్క షాప్లో ఉంటుంది పెరుగు. వెళ్ళి పెరుగు తీసుకుంటాం. ఆంటీ ఒక పెరుగు అయితే తెచ్చేసిన ఇంటికి. ఆడ నీళ్ళలో బట్టలు తడిచిపోతున్నాయి. ఆ ఆంటీ బిల్డింగ్కి నీళ్ళు కొడుతుంది, మొత్తం తడిచిపోయినాయి. ఆమె చెప్పలేదు, ఎప్పుడే అయిపోయినా. అబ్బా నేను ఇప్పుడే అయిపోయినా, మళ్ళీ కొడుతున్నాడు మమ్మీ నీళ్ళు. ఇప్పుడే అయిపోయి ఒక్క నిమిషం ఆంటీ తీస్తున్నా అని చెప్పిన. కాదు ఇప్పుడే అయిపోయినా, ఒక్క నిమిషం ఆంటీ తీస్తున్నాం బట్టలు అని చెప్పిన. అదో ఈ బట్టలు కూడా తీసినాడు వేసిన. ఆమె చెప్తే కూడా మళ్ళీ నీళ్ళు పోసింది. ఆమె పైకైతే నీళ్ళు అయితే కొడుతురు. నేను ఇప్పుడే చెప్పిన, వచ్చినప్పుడే పెరుగు తీసుకొచ్చినప్పుడే ఆంటీ ఒక్క నిమిషం ఆగండి ఆంటీ తీసేస్తామని చెప్పిన. అయినా కానీ నీళ్ళు కొట్టుతున్నాను. అరే చెప్పినాక కూడా లేకపోతే ఇంకేం చేయాలి బాయ్, మనుషులు ఇట్లుంటే. లంచ్ అయితే వచ్చేసింది, అన్నము ఇంకా ఆకుకూర. ఫైనలీ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ డాడీని వదిలేసి వద్దాం అనుకున్నా, కానీ డాడీ అయితే వెళ్ళిపోయాడు. నేను అన్నం అయితే తింటుండే. ఇంకా 6 డాడీని వెళ్ళిపోతున్న టైం అవుతున్నాడు. డాడీ వెళ్ళిపోయాడు. నేను రైతు వరకు వెళ్ళాను అనుకుంటున్నాను, ఎందుకంటే జునాన్ ఉన్నాడు కదా, జునాన్కి అయితే క్యారెట్ అయితే అయిపోయింది. అది డైలీ నైట్ కూర్చొని క్యారెట్ తింటుంది. క్యారెట్ ఇంకా బిస్కెట్స్ తింటుంది. క్యారెట్ అయితే అయిపోయింది దానికి. క్యారెట్ అయితే తేవాలి. ఒక 5 o'clock అట్లా వెళ్దాం అనుకున్నాను. 5కి వెళ్ళి 5:30 అంతా వచ్చేసి స్నానం చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతే అవుతుందని ప్లాన్ చేస్తున్నాం. చూడాలి.
ప్లాన్ కాదు దీనికి ప్లాన్ అయినా చూడాలి, వెళ్ళిపోతా లేకపోతే రేపు అన్నది వేస్తారు మార్నింగ్ వెళ్ళి. టైం అయితే 5:30 అవుతుంది. యాక్చువల్లీ రైస్ బార్ పోదామంటే నేను మమ్మీ వాళ్ళైతే బయటికి అయితే వెళ్ళారు. ఇంకా నేను వెళ్ళలేను, టైం కూడా 5:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను ఆఫీస్కి వెళ్ళేది ఉంటుంది. దాన్ని స్నానం చేసుకొని ఇంక ఆఫీస్కి అయితే వెళ్దాం. అరే వేణీళ్ళు కూడా పెట్టేసిపోయింది మమ్మీ, బయటికి వెళ్తున్నా అని చెప్పింది, వేణీళ్ళు కూడా పెట్టేసిపోయింది మమ్మీ. యాక్చువల్లీ మమ్మీనే, ఎందుకంటే మళ్ళీ నేను మోసుకొని పెట్టుకొని గ్యాస్ ఆన్ చేయలేము అని మమ్మీ వేణీళ్ళు పెట్టేసింది ముందుగానే. చూడండి బాయ్, దునియాలో ఎవరు ఇట్లా కేర్ చేయరు. మమ్మీ కేర్ చేసినంత ఎవరి లైఫ్లో ఎప్పుడు కేర్ చేయలేరు. మమ్మీ డాడీ ఇద్దరే వాళ్ళు కేర్ చేసేటారు మనకి. సరే మమ్మీ నేను పోయిస్తా, బాయ్. ఫైనలీ మమ్మీ అయితే వచ్చేసింది. ఇంకా నేను కూడా ఛాయ్ అయితే తాగేసిన, ఏం చూపించలేదు ఎందుకంటే టెన్షన్ టైం అయిపోతుంది. దానివల్ల చలో సీదా ఇంకా ఆఫీస్లో అయితే కలుద్దాం. బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. ఇంకా ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళకపోతే కలుద్దాం. ఇది యాక్చువల్లీ అంత బ్లాగ్ అయితే ఏం నడవలేదు, ఎందుకంటే ఇంట్లోనే ఏం పని చేసే ఏం లేదు ఇంట్లో. ఇంకా అందులో మేము ఒకవేళ బోర్ కొట్టించింటే ఐఎమ్ సో సారీ. కానీ ట్రై చేద్దాం, నెక్స్ట్ టైం మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేద్దాం. రేపటి బ్లాగ్లో రేపు కూడా ఏముంటుంది కాబట్టి ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫ్యామిలీ అందరూ ఉంటాయి, కానీ ఫ్యామిలీ అందరూ లేరు. పెద్ద వచ్చి ఊళ్ళో ఉన్నాడు. ఇప్పుడు మమ్మీ వాళ్ళు కొంచెం షై, కెమెరా షై ఉంటారు మమ్మీ డాడీ కొంచెం కెమెరా షై. ఇంకా వాళ్ళతో ఏం చెప్పిస్తాం, కానీ అలవాటు పడేటట్టుగా చేస్తా, కెమెరాకి అలవాటు పడేటట్టుగా చేస్తా వాళ్ళిద్దరిని. ఎందుకంటే అందులో అప్పుడప్పుడు బ్లాగ్స్లో మమ్మీ డాడీ అంతా చూపిస్తున్నా. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఏమైనా నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి దాన్ని. సో ఇంక ఇంటికి తిరుగుతుంది వెళ్తాం. జినమ్మా ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. ఫైనలీ డిన్నర్ అయితే వచ్చేసింది. పొడి ఇంకా రైస్